తెలుగు పరిశ్రమల హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత దులపాల ఇప్పుడు తొందరలోనే మరికొద్ది రోజులల్లా వేద మంత్రాల సాక్షిగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పెళ్లి పనులు గిట్లా వేగంగా జరుగుతున్నాయంట. మళ్ళీ పెళ్లి గిట్లా అన్నపూర్ణ స్టూడియోస్ గది గిట్లా వాళ్ళ వారసత్వంలో భాగమైన అన్నపూర్ణ స్టూడియోస్లా డిసెంబరు 4 తారీఖున 8:13 పెళ్లి పీటల్లో అడుగు పెట్టి అప్పుడే కొత్త జీవితం అడుగు పెట్టబోతున్నారంట. అయితే ఈ విషయాన్ని ఇటీవలనే మన నాగార్జున ఇంగ్లీష్ మీడియాతోని పంచుకున్నారంట. అంతేకాదు ఇందులో భాగంగానే ఈ పెళ్లి కార్యక్రమాలు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యలోనే చాలా సాధారణంగా జరగబోతున్నదంట. అయితే శోభిత దులపాల తల్లిదండ్రులు గిట్లా సాంప్రదాయబద్ధంగా ఈ పెళ్లిని జరిపించాలని వాళ్ళని కోరిర్రంట. నాగార్జున వాళ్ళకి ఇట్లా వేద మంత్రాలు అవన్నీ వినడం ఎంతో ఇష్టమని చెప్పిండంట. అందుకనే ఈ పెళ్లి పనులు అన్ని శోభిత దులపాల మళ్ళా నాగ చైతన్యనే దగ్గరుండి చూసుకుంటున్నారంట. మరోపక్క ఇది అచ్చమైన తెలుగు సాంప్రదాయ పెళ్లి లెక్క కాబోతున్నది అని నాగార్జున తెలిపిండంట. అయితే ఇప్పటికే పెళ్లికి 15 రోజులు సమయం ఉండగా ప్రస్తుతం జరుగుతున్న గోవాలో గదే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు శోభితతో పాటుగా నాగార్జున కుటుంబం అంతా పోయిరంట. మళ్ళీ ఇప్పటికే వాళ్ళు పోయిన రెడ్ కార్పెట్ మీద నడిచిన ఫోటోలు కానీ మస్తుగా స్టైల్గా ఉన్న వీడియోలు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయంట. మరోపక్క వీళ్ళందరూ గోవాలనే ఉన్నారు కాబట్టి ఇవాళ నాగ చైతన్య పుట్టినరోజు అంట. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభితనేమో ఏదో పెద్ద సర్ప్రైజే అంట. అదేదో పెద్ద ఆశ్చర్యం కలిగించేటట్టుగా ఆమె ప్లాన్ చేస్తున్నట్లుగా పరిశ్రమ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతున్నదంట. కాబోయే భర్తకు ఎన్నో పెద్ద పెద్ద బహుమతులు ఇయ్యనిక ఆమె ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్లుగా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తున్నదంట. మళ్ళీ ఇవాళ సాయంత్రం ఒక బీచ్ ఒడ్డున కుటుంబంతో సహా కలిసి ప్రత్యేకమైన పార్టీని గిట్లా ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అయితే వినబడుతున్నది. ఇప్పుడు ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు కానీ నాగ చైతన్య అభిమానులు కానీ సోషల్ మీడియాలో ఈ ముచ్చటిని చూసి మస్తుగా ఖుషి అవుతున్నారంట. శోభిత దులపాల కాబోయే భర్త కోసం మంచి మర్చిపోలే క్షణాలను అందించేటట్టుగా ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. వెంటనే ఫోటోలు వీడియోల కోసం మేము ఎదురు చూస్తున్నట్లుగా చెప్తున్నారంట. మరోపక్క నాగ చైతన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేసుకుంటా అభినందనలు గిట్లా చెప్తున్నారంట. ఇంతకీ శోభిత ప్లాన్ చేసిన ఆ బహుమతులు ఎటువంటివి అయి ఉండొచ్చు అంచనా వేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.